సికింద్రాబాద్ బేగంపేటలో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ యూనియన్ల చైర్మన్లు ఒకే చోట 20 ఏళ్లుగా ఉండడం ఏమిటని దళిత చైతన్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముప్పిడి నవీన్ కుమార్ మాదిగ ప్రశ్నించారు. ఇక ఈ విషయంపై జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో 8 మందిని ట్రాన్స్ఫర్ చేసినా అదే తంతుగా లక్షల కోట్లు దోచుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఓ ప్రాంతంలో నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు వారి వద్దకు వెళ్లి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు వారిని ట్రాన్స్ఫర్ చేసినా కూడా వారి తీరు మారడం లేదని తెలిపారు. వారిపై తక్షణ ఏసీబీ దాడులు నిర్వహించి అక్రమ సంపాదనను స్వాధీనం చేసుకోవాలని కోరారు. గత 3 నెలల నుంచి పోరాడుతూ ఉన్నా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మేయర్ గారికి, కమిషనర్ గారికి, సిసిపి గారికి, జోనల్ కమిషనర్ గారి సిపి గారికి. ముఖ్యంగా ఏంటంటే సికింద్రాబాద్ బేగంపేట్ సంబంధించిన చైర్మన్లు 8 మంది మీద 20 ఏళ్ళ నుంచి ఒకే దగ్గర తిష్ట వేస్తున్నారు. వీళ్ళు అక్రమ నిర్మాణాల మీద ప్రోత్సహిస్తా ఉన్నారు. ఈ అక్రమ నిర్మాణాలను ఎంత ఉండి దాన్ని నడిపించేది చైర్మన్ల సూత్రధారి పాత్ర కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు ఎంతో తీసుకుంటారు. దీనికి అల్టిమేట్ గా గవర్నమెంట్ రెవెన్యూ నష్టపోతుంది, వీళ్ళ జోబులు నింపుకుంటారు. అందుకే నేను ప్రక్షాళన చేయాలని చెప్పి గత 3 నెలల నుంచి పోరాడుతా ఉన్నా. దీనికి సంబంధించి మేయర్ గారు, కమిషనర్ గారు, సిసిపి గారు, జెడ్సీ గారు అందరూ సానుకూలంగా స్పందించి నా ఇచ్చిన కంప్లైంట్ మీద వీళ్ళని ప్రక్షాళన చేసిండు. అది కేవలం సికింద్రాబాద్ బేగంపేట అని అనుకున్నాం కానీ 30 సర్కిళ్ళల్లో ఇది విస్తరించింది. 30 సర్కిళ్ళ చైర్మన్లను కూడా ట్రాన్స్ఫర్ చేసారు. నేనేమనుకుంటా అంటే వీళ్ళను ఫీల్డ్ మీద పంపించకుండా అటెండర్ గాని ఇవ్వాలా. ఇక్కడ కుగడపల్లి జోనల్ కమిషనర్ అయితే అప్రూవల్ గారు చైర్మన్లకు ఫీల్డ్ మీద పంపిస్తలేరు, ఈ యొక్క అటెండర్ గానే కొనసాగిస్తారు. ఇంకొకటి ఏంటంటే తులసివనంలో గంజా మొక్కల్లాగా 8 మంది వచ్చారు. ఆ 8 మందిని పేరు పాడేసిండు మన హైదరాబాద్ కమిషనర్ కర్ణన్ గారు. అనేక సందర్భాలలో పలుమార్లు పోతే అయినా కూడా అన్నాడు, ప్రతి సందర్భంలో కూడా మాకు చెప్పింది, మా హామీ ఇచ్చిందంటే అందరినీ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి మాట ఇచ్చాడు. అన్న ప్రకారమే ఆయన ట్రాన్స్ఫర్ చేసిండు. మేము డిమాండ్ ఏదైతే పెట్టినామో న్యూ సిటీ నుంచి ఓల్డ్ సిటీకి బదిలీ చేయాలనుకున్నాం, ఆ ఓల్డ్ సిటీకి బదిలీ చేసిండు. ప్రత్యేకంగా హైదరాబాద్ కమిషనర్ కర్ణన్ గారికి కూడా ధన్యవాదాలు, మేయర్ గారికి కూడా ధన్యవాదాలు. జీహెచ్ఎంసీకి